ఇప్పుడైనా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి తోడుగా ఉంటారు. నికలస్, శ్రీ దేవసేన, మై కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా టచింగ్ గా ఉండేది ఇది పోయిం. సో ముందు ఐ థాట్ అంటే ఒక వేరేగా మీతో మాట్లాడతాను, కానీ ఈ పాప చాలా ఎమోషనల్ చేసింది. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఈ బాధ ఏముంటుందో. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇయర్ ఆల్సో 10th క్లాస్ లో మా గర్ల్స్ బాయ్స్ తో పోలిస్తే బాగా రాశారు. ఎస్ఎస్సిలో మాత్రమే కాదు, ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ద గర్ల్స్ హూ అవుట్ పెర్ఫార్మ్ ద బాయ్స్. సో ఎంత బాధలో ఉన్నప్పుడు, ఎంత కష్టాలు ఉన్నప్పుడు కూడా మా గర్ల్స్ బాయ్స్ తో అవుట్ షైన్ చేస్తారు. ఏమో బాయ్స్ కి చాలా భయం ఉండొచ్చు, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. రాని రోజులో ఐఎమ్ షూర్ ఉమెన్ విల్ నాట్ ఓన్లీ నాట్ ఈవెన్ నౌ దే ఆర్ నాట్ అవుట్ స్మార్టింగ్, బట్ 100% ఆ అన్ని పొజిషన్స్ మా గర్ల్స్ తీసుకుంటారు. మొన్న ఫిన్లాండ్ లో వెళ్ళాం సార్, అక్కడ మా టీచర్స్ చాలా మేడం గారు కూడా ఉన్నారు. సో ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ఫిన్లాండ్. అంటే ద హ్యాపీయెస్ట్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ. చాలా తక్కువ అక్కడ అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ద లోయెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ నేషన్. ఎవ్రీ స్కూల్ లో ఆ టీచర్స్ ఆ స్కూల్ కి ఓనర్షిప్ తీసుకుంటున్నారు. ఎవ్రీవేర్ యూ సీ, ఐ మీన్ యూ సీ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఓనర్షిప్. అండ్ దెన్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ చాలా ఇంప్రెస్ అయ్యి, రమేష్ గారు చూడండి మేడం ఇక్కడ అట్లా ఉంది. ఐ టోల్డ్ హిమ్, డూ యూ నో more than 90% of the positions in administration are filled by the women. సో దానికి ఫలితాలని చెప్పాను. ఆయన నమ్మలేదు, కానీ నమ్ముతారు ఇంకా కొన్ని రోజుల్లో. బట్ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సైట్ టు సీ ద innate talent of our students coming out in form of painting, art and craft outside this gallery, and also really a befitting presentation here also. The puppet show, the group dance, the individual Kuchipudi or Bharatanatyam dance, it was really very good. And Deva garu cheppinattu మేము కూడా అప్పుడప్పుడు ఒక మంచి ప్రపంచంకి వెళ్తాము. ఇన్ఫాక్ట్ సిట్టింగ్ హియర్ ఐ వాజ్ డిసైడింగ్ ఎనీ కల్చరల్ ఈవెంట్ ఐ విల్ పార్టిసిపేట్, బట్ అగైన్ టైం ఉండదు. సో ప్రతిసారి ఇలాంటి కల్చరల్ ఈవెంట్ అయితే నేను తనలో మాట్లాడి డెఫినెట్లీ ఐ విల్ అటెండ్ ఆల్ హూస్ ఎవర్ ఇన్వైట్స్ మీ. I mean that is the kind of అంటే ఒక వేరే స్థాయికి తీసుకువెళ్తుంది. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్, ద స్టాఫ్, ముఖ్యంగా పిల్లలు అండ్ దేర్ పేరెంట్స్ హూ రియలీ టుక్ దిస్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ దిస్ ప్రెజెంటేషన్. బికాస్ మా డాటర్ కూడా కూచిపూడి డాన్సర్ సార్. సో నాకు తల్లిలాగా ఒక 10 days టెన్షన్ ఉంటుంది. ఈ అన్ని నగలాలు ఎక్కడ నుంచి వస్తాయి, మేకప్ ఎవరు చేస్తారు. సో ఇట్స్ రియలీ అ బిగ్, ఆ మేకప్ కి పెట్టడం దాన్ని చాలా హెవీగా ఉంటుంది. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో రియలీ ఐ కంగ్రాచులేట్ యువర్ పేరెంట్స్ ఆల్సో. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వీక్, the only 2 things I would really request from all the teaching faculty who is here and the students. See, this year we should definitely make a mark. This year we should really take off. This year should be one of the watershed era in the education department, starting from pre-primary to our PG. So ee roju nunchi we should only ensure that ఆ మార్పు అనేది ఈ సంవత్సరమే రావాలి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మార్క్ కావాలి అని చూస్తున్నాం. బట్ ఈవెన్ ఇఫ్ ఐ సీ one college, one school, one pre-primary school, the only difference is in the teacher. In fact, I have many occasions though I have articulated 2 model schools funding ఒకలాంటి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకలాంటి ఉంటుంది, కానీ ఒక మోడల్ స్కూల్లో there is, I mean 100% కాదు 120% enrollment. ఇంకొక మోడల్ స్కూల్లో it is only 50, 60, 70%. తేడా మాత్రమే టీచర్లో ఉంది. So my request to all, many of the association people also have come here, for this one full month let us focus on high enrollment, and enrollment can only happen provided that we take the ownership of the school. అంటే ఒకవేళ తల్లిదండ్రికి మీరు మీ పిల్లలకి మా బడికి పంపండి అని చెప్తే దెన్ అక్కడ ఆ బడిలో క్లీన్లీనెస్ ఉండదు, మోటివేషనల్ ఏం ఉండదు,
టాయిలెట్ బాత్రూమ్ సరిగా ఉండదు, టీచర్స్ రావు, సిలబస్ పూర్తి అవ్వదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదంటే no talitandri will send their students to any school like that. So if we really have to focus on enrollment, we really have to focus on the ownership of the school. And in fact, the other day Honorable CM sir was very happy with the progress which Niti Aayog also have lauded the progress of the education sector in Telangana, but still there are a lot of areas where we have to focus. Ade padatilo Honorable CM sir cheppadam jarigindi, let my teachers also see the best practices in the entire world. In fact 200 teachers ki ఖచ్చితంగా ప్రపంచం చూడాలి అని గతంలో ఆదేశాలు ఇచ్చారు. కానీ లాస్ట్ ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ 500 పంపండి అని మాకి ఆదేశం వచ్చింది. సో మేము కూడా ఖచ్చితంగా ఒక 500 టీచర్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో ఖచ్చితంగా చూపిస్తాం. లాస్ట్ టైం సార్ 28 స్కూల్స్ నుంచి టీచర్స్ మాతో పాటు వెళ్ళారు, ఆల్మోస్ట్ 38 టీచర్స్. ఆ 28 స్కూల్ కి ఫస్ట్ ఆదర్శంగా నిలబడాలి అని ఈ మా ఒక్క ప్రామిస్ ఆనరబుల్ సీఎం సార్ మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రికి కూడా వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ ఒక్కొక్క టీచర్ కి పంపాలంటే యూ కెన్ అండర్స్టాండ్ 5 to 6 to 7 lakh ఒక్కొక్క టీచర్ మీద ఖర్చు అవుతుంది. బట్ ఆ ఖర్చు పెద్దది కాదు, కానీ అక్కడ నుంచి నేర్చుకొని మేము మా పిల్లలకి వాట్ ఎవర్ ఇస్ ద ఇండివిజువల్ చేయగలిగితే ఆ ఖర్చుకి ఈవెన్ 10 times ఖర్చు కూడా ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలియపేస్తున్నాను. సో కాబట్టి wherever the teacher, one school can make a difference. I totally believe in that. I have interacted with all those 28 schools. One of our teacher is here also, and everybody has told that there has to be a support from the HM, there has to be a support from the MEO, DEO. So all the teachers who are here, who however have not gone to Finland, but still we know what is good for the student. Please ensure all your school ఆదర్శంగా ఉండాలి. కనీసం ఈ సంవత్సరంలో కనీసం ఒక 10% ఎక్కువగా పిల్లలు మీ స్కూల్లో మీ బడిలో చేర్చాలని ఈ ఉద్దేశంతో ముందు వెళ్ళండి. బ్యాక్వర్డ్ పని ఎలాగైనా మీ చేస్తారు, స్కూల్ కి మంచిగా చూపించడం, పీటీఎంస్ లో తల్లిదండ్రులకి తీసుకురావడం, గ్రూప్ లో ఎస్హెచ్జి మెంబర్స్ కి తీసుకురావడం, అక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ సర్పంచెస్ కి కూడా దాంట్లో కంబైన్ చేయడం. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మాకి అంతానే డబ్బు వస్తుంది, మోర్ స్టూడెంట్ విత్ అస్. ప్రభుత్వం వైపు నుంచి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నిధులు ఎక్కువగా రావడానికి వీలుంటుంది. కాబట్టి ప్లీజ్ లెట్ us focus on high enrollment followed by high quality of education. So I again thank all of you who have really supported this entire week-long exercises, focusing on remedial learning, focusing on library, art, quality, focusing on summer camps, infrastructure development. I thank one and all, and especially my heartfelt thanks to advisor sir. Almost in this entire 5 days, 3 program, sir was gracious enough to actually grace those 3 occasions, and under honorable CM sir's guidance and alage advisor sir guidance, we are very hopeful that Telangana will give a very good education policy where lot of reforms will take place. So I thank everyone once again, and really congratulate all the students who really have performed very well. Thank you for listening, and all the best.